అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. బర్త్డేకి ఎలాగైనా తగ్గాలని చెప్పేసి అనుష చాలా డైట్ చేస్తుంది. సో ఆ డైట్ లో భాగంగా ఇప్పుడే సమోసాలు బండి దగ్గర ఆగా అనమాట. ఏం సమోసా కావాలి? చికెన్ సమోసా. సిగ్గులేదు మగానికి. చాలా బాగుంది. కొంచెం చిన్నది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు కానికాస్ వరల్డ్. మా కాని కూడా ఇప్పుడు నవ్వుతా వెల్కమ్ చెప్పింది వీడియోలో. సో తమిళ చూసారు కదా, కాన్విక బర్త్డే షాపింగ్స్ స్టార్ట్ చేసాము. మే ఫస్ట్ బర్త్డే. సో దాన్ని ఒక సిరీస్ లో చేద్దాం అనుకుంటున్నాము. చిన్న చిన్న షాపింగ్స్, భారీ బడ్జెట్ ఏమి ఉండదు మా షాపింగ్స్ లో. చిన్నగా ఫ్రెండ్లీ అంతా చిన్న పాపిడి బిల్ ఏదో తీసుకుందాం అని చెప్పేసి మలబార్కి వెళ్దామని స్టార్ట్ అవుతున్నాము. అక్కడ ఏ మోడల్స్ ఉన్నాయో చూసి నచ్చితే తీసుకున్నాం. దాంతోపాటు చిన్నగా ఒక హారం కూడా చేపిద్దాం అనుకుంటున్నాం. కానీ ఓల్డ్ బంగారం ఉంది ఇంట్లో, అది మార్చి చిన్న హారం కూడా తీసుకుందాం అనుకుంటున్నాం. అవి కూడా చూసి నచ్చితే అలా పెట్టుకొని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడైతే చిన్న పాపిడి బిల్ల అనమాట. ఈ బుడ్డి బిల్లకి బుడ్డి పాపిడి బిల్ల కావాలా? కానీ బంగారం అంటే ఎంత ఇష్టం. ఎవరన్నా మెల్ల బంగారం వస్తుంటారు, ఇలా చూస్తూ ఉంటుంది వాళ్ళకి వాళ్ళు ఇంకా కదా. కానీ కదా హాయ్ చెప్పు సబ్స్క్రైబర్స్కి. హాయ్ హాయ్. ఓకే, మరి ఇక్కడ నుంచి సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. షాపింగ్ సిరీస్ వస్తూ ఉంటాయి కంటిన్యూషన్. ఎక్కడికి వెళ్ళాము, ఏం చేసాం, ఏం షాపింగ్ చేసాం, క్లాతింగ్ ఎక్కడ తీసుకున్నాం, మెటీరియల్స్ ఏం వాడుతున్నాము, ఏమేం చేస్తున్నాం అన్నీ కూడా ఒక సిరీస్లో ఒక మెమరీ లాగా లైఫ్లో ఉంటాయని చెప్పేసి ప్లాన్ చేసుకుంటున్నాం అనమాట. సో ఇది ఆ సిరీస్లో ఫస్ట్ ఎపిసోడ్ అనమాట. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మే ఫస్ట్ బర్త్డే అని చెప్పాను కదా మా కాన్విది. సో పాపం బర్త్డేకి ఎలాగైనా తగ్గాలని చెప్పేసి అనుష చాలా డైట్ చేస్తుంది. సో ఆ డైట్ లో భాగంగా ఇప్పుడే సమోసాలు బండి దగ్గర ఆగా అనమాట. ఏం సమోసా కావాలి? చికెన్ సమోసా. సిగ్గులేదు మగానికి, డైట్ అంటే ఒళ్ళు తగ్గుతానని చెప్పి చికెన్ సమోసా కావాలంట దానికి. సమోసాలు ఆడ తింటాడంటే డైట్ చేసినప్పుడు తినచ్చు. సరే, మళ్ళీ బుధవారం అంటే చికెన్ ప్రోటీన్ కదా. ఓ చికెన్ ప్రోటీనా? అయ్యో తీసుకోండి చికెన్ సమోసాలు మొత్తం. కానీ అమ్మ చికెన్ సమోసా తినేది. ఇందాక కాన్వి ఇంట్రో ఇచ్చినప్పుడు నవ్వింది కదా, దానికి అలవాటు అనమాట. నేను అలా ఏదైనా ఇంట్రో ఇచ్చినప్పుడు లేదంటే గట్టిగా ఏదైనా ఆడియో రికార్డింగ్ చేసినప్పుడు నవ్వుతుంది. ఇప్పుడు చూడండి, గణపవరం మరియు పరిసర ప్రాంత ప్రజలకు అదిగో వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. భీమవరం మలబార్ దగ్గరికి వచ్చాం. ఇప్పుడు లోపలికి వెళ్ళి ఏం నచ్చుతాయి చూడాలి. పాప ఒక ఘనకార్యం చేసింది. ఘనకార్యం ఏంటంటే నాకు ఇంటి దగ్గర చెప్పలేదు. యాక్చువల్లీ ఇక్కడ స్కీమ్ కడుతున్నాము. స్కీమ్ కట్టిన కార్డ్స్ లేకపోతే మనకు గోల్డ్ ఇవ్వరు. స్కీమ్ కార్డ్స్ ఉండాలి. ఆ స్కీమ్స్ నాకు తెమ్మని చెప్పలేదు, నేను మర్చిపోయాను. ఒక మాట చెప్తే నేను తీసుకొద్దాను కదా. సరే ఒకసారి చూసి అక్కడ ఏముందో నచ్చితే ఒకవేళ పక్కకు పెట్టేసి రేపు పొద్దున్న ఒకవేళ స్కీమ్ కార్డ్ లేకుండా ఇస్తానంటే తీసుకుంటాను. లేదంటే కనుక పక్కకు పెట్టి స్కీమ్ కార్డ్ తీసుకొచ్చి రేపు తెచ్చుకోవాలన్నమాట. సో ఫస్ట్ అయితే వెళ్ళి సెలెక్ట్ చేసుకుందాం. లెట్స్ గో. వెనకాల స్క్రూ అనమాట. ఏమైనా బీట్స్ అవి వేసుకునేటప్పుడు స్క్రూ తీసేసి దీంట్లోకి పెట్టేసి వేసేసుకుంటాం. మనం ఏంటంటే ఇప్పుడు 2-in-1 కావాలి. సేమ్ దీనికే హుక్ అటాచ్ చేస్తారు ఇక్కడ, ఇలా తగిలించుకోవడానికి. మాంగ్టిక్ అలాగా యూజ్ చేయొచ్చు, లేదంటే పెండెంట్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అలా చేస్తారా? కాకపోతే ఇంతొద్దు చిన్నదే కావాలి. 4 grams అలా చిన్న పెండెంట్ చాలు. కొంచెం చిన్నది. కానీ చాలా బాగుంది. అక్కడైతే గోల్డ్ చూసాం కానీ బడ్జెట్ దాటేస్తుంది. మేము అనుకున్న బడ్జెట్ కన్నా 10,000 ఎక్సెస్ అవుతుంది. డబ్బులు ఎవరికి ఊరికే రావు కదా. ఒకసారి 2-3 షాపులు తిరిగి మన బడ్జెట్ లో ఎక్కడ ఉందో చూద్దాం అని చెప్పేసి లలిత జ్యువెలరీస్ అండ్ అలానే పట్టాభి జ్యువెలరీస్ అని
కానీ పుట్టినప్పుడు చైన్ ఒకటి కొన్నాం కదా అక్కడ, చైన్ కూడా అక్కడ తీసుకున్నాం. బ్యాంగిల్స్ ఇంకా బావగారు వాళ్ళ అమ్మాయి కదా తక్షి, దానికి అక్కడే చైన్ బ్యాంగిల్స్ దానికి అక్కడే. సో అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు పట్టాభికి. ఈ రోజుకి షాపింగ్ అవుద్దా మీకు? అయ్యేలా ఏం కనిపించట్లేదు, లలిత షాపులు కూడా మూసేస్తారు తప్ప నాకు అవ్వట్లా. లలిత నచ్చలేదా? అసలు బాలా, నాకు కావాల్సిన మోడల్ చూపించాను, ఇలాంటివి లేవన్నారు, అయిపోయింది షాపింగ్. అక్కడ వస్తాం బయటికి. అమ్మ సీట్లు ఏం కొన్నారే? లోపల అమ్మలో పట్టు పీస్ తీసుకున్నారు అక్కకి బ్లౌజ్ కుట్టించడానికి, అంతే. పట్టాభిలో చూద్దామా? పట్టాభిలోనే సెట్ అవుతుంది మనకి అన్ని. అక్కడ ఏమైనా నచ్చితే అక్కడే ఆర్డర్ ఇచ్చేద్దాం. పట్టాభిలోనే సెట్ అయ్యేలా ఉన్నాయి అన్ని మనకి. అవును అనుకుంటా, కాన్వీకి ఇంకా అక్కడే సెట్ అవుతాయేమో. సరే వెళ్దాం పట్టాభికి. సో ఇప్పుడు భీమవరం పట్టాభి జ్యువెలర్స్కి వచ్చాము. మనకు కావాల్సిన వాళ్ళు ఇక్కడ ఉందా లేదో చూడాలి. ఇప్పుడు అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అయిపోయింది. మ్యాటర్ ఏంటంటే మాకు నచ్చిన మోడల్ ఎక్కడా లేదు. లాకెట్ ప్లస్ హుక్ రావాలంట. అది నేను ఇక్కడ వీడియోలో అటాచ్ చేస్తాను చూడండి ఆ వీడియో. అలా 2 టైప్స్లో యూజ్ చేసుకోవచ్చు దాన్ని. ఒక్కొక్కసారి లాకెట్లో యూజ్ చేసుకోవచ్చు, ఒక్కొక్కసారి పాపిడి వేలలో కూడా పెట్టుకోవచ్చు అనమాట మనకు నచ్చినట్టు. సో అది భీమవరంలో ఎక్కడా దొరకలేదు. లలిత జ్యువెలరీలో చూశారు. పట్టాభిలోకి వెళ్తే పట్టాభి మేము వెళ్ళే టైంకి 8:30 అయింది క్లోజింగ్ టైం అంట. అందులో ఆల్రెడీ అంతా సర్దేశం ఇంక లేదన్నారని బయటకు వచ్చేసి పక్కనే ఉన్న కొత్త రోజుకి కూడా వెళ్ళాం. కొత్త రోజు జ్యువెలర్స్ లో కూడా లేదు. ఐటమ్ చేయించుకోవాలి మనం ఎక్కడైనా సరే. ఐటమ్ చిన్నదే కానీ దానికి మనకు నచ్చినట్టు లేదు. సో ఇంకేం చేస్తున్నాం అంటే మరి ఎక్కడైనా బయట మనకు తెలిసిన చోట ఆర్డర్ ఇచ్చేద్దాం కదా అని చెప్పేసి డిసైడ్ అయ్యాం ఇప్పుడే. మా వదినాల బ్యాంక్ లో అప్రైజర్ ఉంటారు ఒక ఆయన. సో ఆయనకి చెప్పేసి మాకు, కానీ మలబార్ లో చూసింది బాగుంది కదా, చాలా బాగుంది. అదే టైపు ఆర్డర్ ఇచ్చి హుక్ వచ్చేలాగా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం. అది ఎంత వద్దు మాకు బడ్జెట్ లో మేము 4 grams కి ఒక అరకాసులో చేయించుకుందామని, ఆ బడ్జెట్ లో బయట చేయించుకుంటాం బెస్ట్ అనిపించింది. అంటే మనకు నచ్చిన డిజైన్ వస్తుంది బాగుంటది అని చెప్పేసి. సో ఇంకేం చేస్తామంటే అన్ని మూసుకొని ఇంటికి వెళ్ళే ముందు భోజనం చేయాలమ్మా. ఈ రోజు బుధవారం బిర్యానీ తినాలి కదా. భీమవరం చంద్రికకి వెళ్ళి బిర్యానీ కొడేసి ఫుల్గా ఇంటికి వెళ్ళి పడుకోవడమే. రేపు పొద్దున్నే మా వదినకి కాల్ చేసి వదిన సో ఇది పరిస్థితి అని చెప్పేసి ఆర్డర్ ఇచ్చేసి చేయించేసుకుంటాం అనమాట. అది బెస్ట్ థింగ్ అనమాట. సో ఫస్ట్ సిరీస్లో ఫస్ట్ ఎపిసోడే అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి, ఇలా అయింది అనమాట మొత్తం మీద మా పరిస్థితి. కొందాం నిజంగా కొనేద్దామని వచ్చాం. స్కీమ్ లో డబ్బులు కూడా ఉన్నాయి, క్యాష్ కూడా పట్టుకొని వచ్చాము. డిసైడ్ అయిపోయాం ఈ రోజు ఎలాగైనా పాపిడిపల్లి తీసుకోవాలి ఫస్ట్ షాపింగ్ అని. బట్ పని అవ్వలేదు, అంతే. సమ్వాట్ మనం ఒకటి అనుకుంటే ఒకటి అవుతాయి. ఓకే, ఇప్పుడే భీమవరం చంద్రిక రెస్టారెంట్కి వచ్చాం అనమాట. ఇక్కడ ఇంక ఫుడ్ తినేసి చలో గర్కే చలో. సో ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాము. సో ఈ సిరీస్లో నెక్స్ట్ వచ్చే వీడియో, నెక్స్ట్ మేము ఏ షాపింగ్ వెళ్ళబోతున్నాం ఇంకేం అనుకోలేదు. ఆ షాపింగ్ వెళ్ళినప్పుడు మళ్ళీ నెక్స్ట్ వీడియో షాపింగే కదా, బట్టల షాపింగ్ అదే, ఇంకా గోల్డ్ చిన్న ఏవో ఉంటాయి కదా. సో ఇది మా షాపింగ్ ఉంటుంది, గాన్వి బర్త్డే షాపింగ్ సిరీస్ లో ఫస్ట్ వీడియో అనమాట. ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాము. ఫుల్గా ఫుడ్ తినే ఇప్పుడు, అంటే నేను ఆల్రెడీ తినేసాను, వీళ్ళు తినాలన్నమాట. తినేసి చలో ఇంటికి వెళ్ళిపోతాం. ఇంకా భోజనం చేస్తుంటే నేను మా బుట్టదాన్ని ఆడుతున్నాను కూర్చొని. నేను ఆల్రెడీ బయట తినేసి వచ్చాను, వీళ్ళు చోట దింపేసి మీ షాపింగ్ చూసుకోండి అని చెప్పేసి. మా బుట్టదాన్ని ఆపడం చాలా కష్టం. కాన్విక చేతులు ఏదో ఉండాలి అత్తమాటలు కలగడానికి. దాని చేతిలో ప్లేట్ పెట్టి నేను కూర్చొని చూస్తున్నాను అనమాట దాన్ని, అటు ఇటు వెళ్ళకుండా. కాన్వి వచ్చేస్తుంది అదే. కాన్వి డాన్స్ కిస్ 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 కిసిక్క కిస్సా కిస్సా కిస్ కిసిక్క కిస్ 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 కిసిక్క కిస్సా కిస్సా కిస్ కిసిక్క. దించరు దించు, మావయ్య చాడు దించు, కిస్ 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 కిసిక్క. ఓకే, మరి నెక్స్ట్ ఇంకా మంచి వీడియోస్తో మళ్ళీ కలుసుకుంటూనే ఉందాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, బాయ్.